అసలు ఆడవాళ్ళకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. 80% ఒక 100 మంది ఓపీ వచ్చారంటే దానిలో 80% లేడీస్ ఉంటారనమాట. అది కారణాలు ఏంటి? ఎందుకొస్తాయి ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒకటి జెనెటిక్ ప్రొఫైల్. జెనెటిక్‌లో మనకి జెనెటిక్ బేసిస్ ఉంటే తప్పకుండా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేవి ఎర్లీగానే వస్తాయన్నమాట. అన్‌ఐడెంటిఫైడ్ థైరాయిడ్ కండిషన్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ ఫాస్ట్‌గా డీజనరేట్ అవుతాయన్నమాట. అలానే డయాబెటీస్, నెగ్లెక్టెడ్ డయాబెటీస్. ఏముందిలే డాక్టర్ గారు చెప్పారు, ఆ మందులు వేసుకుంటున్నాము, ఎప్పుడో ఇయర్‌కి ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది అని కొంతమంది అవగాహన తక్కువ ఉంటుందన్నమాట. అలా అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్‌లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒబెసిటీ, బాగా గ్రాస్ ఒబెసిటీలో కూడా ఆస్టియోఆర్థరైటిస్, నీ మీద ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ నీస్‌ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తదనమాట. అంటే వెయిట్ బేరింగ్ యాక్సిస్ నీ మీదుగా ఎక్కువగా వెళ్తది కాబట్టి నీ జాయింట్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతది. సో, అన్‌ఐడెంటిఫైడ్ థైరాయిడ్, అన్‌ఐడెంటిఫైడ్ డయాబెటిస్, ఒబెసిటీ ఇవన్నీ కొన్ని కారణాలు అదర్ దాన్ అవర్ జెనెటిక్ ప్రొఫైల్. అంటే మన జెనెటిక్ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా ఇలాంటివన్నీ సహకరిస్తాయన్నమాట ఈ ఆస్టియోఆర్థరైటిస్‌కి. తర్వాత కొంతమంది రిపీటెడ్‌గా కింద కూర్చోవటము, వంగి పని చేయటము, స్టెయిర్‌కేస్ క్లైంబింగ్ చేయటము చేస్తుంటారు. ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఆస్టియోఆర్థరైటిస్‌ని ఎక్కువగా కాజ్ చేస్తాయన్నమాట. సో, ఇవి కొన్ని కారణాలు. సో, తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిందని మనకెలా తెలుస్తది? దానిలో 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్‌లో ఒక 2 కిలోమీటర్స్ నడవగానే పెయిన్ రావటము, 2 ఫ్లోర్స్ ఎక్కగానే బాగా పెయిన్ రావటము, ఎక్కలేకపోవటము, ఒక 1 అవర్ పనిచేసిన తర్వాత బాగా పెయిన్ రావటము, అలసిపోవటము జరుగుతది. అలాంటప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక ఎక్స్‌రే తీసుకొని, సింపుల్ ఎక్స్‌రే, స్టాండింగ్ ఎక్స్‌రే తీసుకొని మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు అనేది తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ స్టేజ్‌లో 1 కిలోమీటర్ నడవగానే పెయిన్ రావటము, ఇంకా ఇంటికి వచ్చేయాలని అనిపించటము, 1 ఫ్లోర్ ఎక్కగానే పెయిన్ రావటము, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా నించోలేకపోవటం అనేది సెకండ్ స్టేజ్‌లో ఉంటది. థర్డ్ స్టేజ్‌లో అసలు నడవటం అనేది కంప్లీట్‌గా ఆగిపోతుంది. స్టెయిర్‌కేస్ క్లైంబింగ్ అనేది 1 ఫ్లోర్ కూడా ఎక్కలేరు, చాలా పెయిన్ ఉంటుంది. యాక్టివిటీ లెవెల్స్ చాలా వరకు రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఫోర్త్ స్టేజ్‌లో వితౌట్ పెయిన్ కిల్లర్ మీరు అసలు ఏ పని చేసుకోలేరనమాట. పెయిన్ టాబ్లెట్స్ వేసుకోకుండా మీరు అసలు మీ యాక్టివిటీ లెవెల్ అసలు ఏమీ ఉండదు, జీరో ఉంటుందన్నమాట. సో, ఫోర్త్ స్టేజ్ దాకా వెళ్ళొద్దు. మీకు నొప్పి అంటూ స్టార్ట్ అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అది ఎంతో పెద్ద ఖరీదు కాదు, ఒక ఎక్స్‌రే తీసుకొని మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు అని అంటే అది ఐడెంటిఫై చేయాలి. దాన్ని బట్టి మేము కొన్ని లూబ్రికెంట్స్ ఇస్తాం. ఇవాళ మార్కెట్‌లో ఎన్నో లూబ్రికెంట్స్ ఉన్నాయి. అదివరకు రోజుల్లో కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోసమిన్ అని 2 కాంపోనెంట్స్ ఉండేవి. ఇప్పుడు టైప్ 1 కొల్లాజెన్, టైప్ 2 కొల్లాజెన్, డయాస్రిన్, జాయింట్ బోస్విలియా, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, ఎంఎస్ఎం కాంపౌండ్స్ ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట మనకి జాయింట్‌లో లూబ్రికేషన్ కోసం అన్నమాట. ఆ టాబ్లెట్స్ మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు అనే దాన్ని బట్టి పవర్ చూసి రాస్తాము. తర్వాత పెయిన్ కిల్లర్స్ అనేది ఒక మెడికేషన్ కాదు, అది ట్రీట్మెంట్ కాదు. దానికి మంచి లూబ్రికెంట్స్ రాసుకోవటము, వేసుకోవటము, తర్వాత ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. అంటే ఎక్సర్సైజెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పనివాళ్ళు ఉన్నారు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు ఎంతో మజిల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఎప్పుడు నీ పెయిన్ రావటము, నడుము నొప్పి రావటం అనేది జరగదు. వాళ్ళు చేసే పనులు మనం చేసామంటే మనకి నీ పెయిన్ రావటము, బ్యాక్ పెయిన్ రావటం అనేది జరుగుతుంది. మనం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో, మజిల్ స్ట్రెంగ్త్ పెంచడానికి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. దానిలో ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక బెడ్షీట్, ఫోల్డెడ్ బెడ్షీట్ కానీ, బాల్ కానీ మోకాలు కింద పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేయటం, కాలు స్ట్రైట్‌గా పెట్టి. ఆ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు మీ మనసులో ఒక 5 నంబర్స్ లెక్క పెట్టడం, వదిలేయటం. ఈ విధంగా చేస్తే ఏంటంటే మీ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతది. మోకాలు చుట్టూ మీ మజిల్ స్ట్రెంగ్త్ పెరిగితే మీ బోన్స్ మీద స్ట్రెస్ ఎక్కువగా ఉండదన్నమాట. అలా ఆ ఎక్సర్సైజెస్ చెప్తాము, కానీ విని చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. డాక్టర్ గారు ఎందుకు చెప్తున్నారు అనేది ఎక్సర్సైజెస్ అనేది అర్థం చేసుకోవాలి. దాని కాన్సెప్ట్ ఏంటి, మనకి దాని మూలంగా వచ్చే ఉపయోగం ఏంటి. కొంతమంది బాగా చేస్తారు. ఈ మధ్య అందరికీ అవేర్నెస్ అనేది బాగా ఉంటుంది. ఈ హెల్త్ ఛానల్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు జాగింగ్ చేయటము, లేకపోతే యోగా ఎక్సర్సైజెస్ చేయటము ఇలాంటివి కూడా సొసైటీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజెస్ పేషెంట్స్కి అర్థమవుతుంది, చెయ్యాలి, చేస్తే బాగుంటాము అనేది తెలుస్తుంది అనమాట. బట్ స్టిల్ ఒబెసిటీ ఇంకా కంట్రోల్లో లేదు. ఆ ఒబెసిటీకి కారణాలు చాలా ఉంటాయి.
ఆ కారణాలన్నిటికీ మెయిన్గా ఫుడ్ ఉంటుందన్నమాట. ఆ ఫుడ్లో ఫ్యాటీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అది తగ్గించుకోవాలి. అన్నం పారేయటం ఎందుకు, తినేద్దాంలే, పనోళ్ళకి ఇవ్వటం ఎందుకు, తినేద్దాంలే, పాడైపోతుంది, ఖర్చు పెట్టుకుంటున్నాము, వండుకుంటున్నాము అని ఆలోచించకూడదు. మీకెంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కార్బోహైడ్రేటే తినాలి. అది వేస్ట్ అయిపోతుందని మాత్రం తినద్దు. అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫ్యాట్ కింద మారితే మీరు దాన్ని కరిగించుకోవటానికి ఎంతో అవస్థపడాలి. కాబట్టి డైట్ ప్యాటర్న్ అనేది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి, ఫ్యాట్ నిల్ ఉంటే బెటరు. కొంచెం ఉన్నా కూడా ఏం కాదు, కానీ మోస్తరిగా ఉండాలి అన్నమాట. డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఒక ఫ్రెష్ ఫ్రూట్ తినాలి, తప్పకుండా తినాలి. తీయగా ఉండే ఫ్రూట్స్ ఎప్పుడు మనకి మంచి చేయవు. తీయగా లేని ఫ్రూట్స్ వరకే మనకి హెల్దీగా ఉంటాయన్నమాట. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, బాగుండదు. అబద్ధం అనేది బాగుంటుంది ఎవరికైనాను. అలానే తీయగా ఉండే ఫ్రూట్స్ ఎప్పుడు మీకు హెల్త్కి హానికరం చేస్తాయి. తీయగా లేని ఫ్రూట్స్ మీకు హెల్త్కి చాలా మంచి యాంటాక్సిడెంట్స్ని, మినరల్స్ని ఇస్తాయన్నమాట. సో ఒక ఫ్రెష్ ఫ్రూట్ తినాలి, డైట్ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, మంచి వాకింగ్ ఎక్సర్సైజెస్, ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. అప్పుడే మీకు ఈ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట.